మొదటి రోజు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఆ తర్వాత నుంచి జెట్ స్పీడ్తో సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ టీమ్స్. మొత్తం 48 టీమ్స్ విజయవాడ ప్రజల్ని రక్షించేందుకు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. వీటిలో 22 ఎస్డీఆర్ఎఫ్, 26 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. వీరికి తోడు కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు వేల మంది పోలీసులు వరద నీటిలోనే తిరుగుతూ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఒక్క విజయవాడలోనే 20 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెరో 2 చొప్పున 4 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది ప్రభుత్వం. ఏలూరులో ఒక ఎస్డీఆర్ఎఫ్ టీం, బాపట్లలో ఒక ఎస్డీఆర్ఎఫ్, ఒక ఎన్డీఆర్ఎఫ్, పల్నాడులో 3 ఎస్డీఆర్ఎఫ్, మంగళగిరిలో ఒక ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉంచారు. 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో స్టాండ్ బైగా ఉంచారు. 2 నేవీ, 4 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో విజయవాడ ముంపు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ఈ హెలికాప్టర్ల ద్వారా 21 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడగా 4 టన్నుల 870 కేజీల ఆహారాన్ని వరద బాధితులకు ఇప్పటివరకు అందించారు. అంతులేని విషాదంలో, ఊహ కందని విపత్తులో ఆపద్బాంధవుల్లా మారిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ టీమ్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు వరద బాధితులు.